కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులు పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. హంద్రీనీవాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది. మొన్నటి రోజు హిందూపూర్ నుంచి మడకశిర బ్రాంచ్ కెనాల్కి 750 కోట్ల రూపాయలతో పనులు చేయడం జరిగింది. అయితే ఇరిగేషన్ మీద, హంద్రీనీవా మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లా వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశాలు 4 జిల్లాల్లో పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టుల పనితీరు మెరుగుపడింది. బడ్జెట్ కేటాయించడమే కాకుండా శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడింది కూటమి నేతలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఉరవకొండ మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం ఉరవకొండ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద నెల్లూరులో ఏర్పాటు చేసినటువంటి వైసీపీ ముఖ్య నేతల సమావేశంలో సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. విశ్వేశ్వరరెడ్డి గారు వాస్తవాల్ని మాట్లాడడం జరిగింది. గతం 14-19 నుంచి హంద్రీనీవాకు 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి పనులు చేసింది గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు కలిపి కేవలం 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మనం ఈ అంశాల మీద మాట్లాడడానికి లేదు అని చెప్పేసి విశ్వేశ్వరరెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. రాయలసీమ అభివృద్ధి మీద కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు నిదర్శనం. గత 5 సంవత్సరాల్లో సాగునీటి ప్రాజెక్టులను గాలి కొదిలేసి కేవలం రాయలసీమ ప్రజల్ని రెచ్చగొట్టేందుకు, రైతుల్లో ఆందోళన కలిగించేందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతా ఉంటే విశ్వేశ్వరరెడ్డి గారి మాటలతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకొని వాస్తవాలని, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవం అనేది రాయలసీమ ప్రజలకు తెలుసు అనేది విశ్వేశ్వరరెడ్డి గారు గ్రహించారు. కాబట్టి ఒకసారి విశ్వేశ్వరరెడ్డి గారి మాటల్ని మనం ఒకసారి అనంతపూర్ జిల్లాలో మనం డిఫెన్స్ లోనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఈ 2 ఏళ్లలో కూడా దాదాపు 3,550 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రారంభించినారు. వర్క్స్ అవన్నీ కూడా వైడనింగ్, మరి ఇప్పుడు కూడా 1,100 కోట్ల రూపాయలు బీటీపీ ప్రాజెక్టు పేరు జరిగించినారు. మళ్ళీ నిన్నటి రోజు కూడా ఇరిగేషన్ మినిస్టర్ బాలకృష్ణ గారంతా కూడా హిందూపూర్ నుంచి కూడా మరో 750 కోట్ల. ఇది సాక్షాత్తు రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు, ముఖ్య నేతల యొక్క సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో చెప్పినటువంటి మాటలు. రాయలసీమ జీవనాడైనటువంటి హంద్రీనీవాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నిర్వీర్యం చేసింది, రాయలసీమ ఎత్తిపోతల పథకంలో వైఎస్ఆర్సీపీ యొక్క 2 నాలుకల ధోరణి, దాదాపు జీవో 365 తీసుకొచ్చి రాయలసీమ ప్రాంతంలో 102 సాగునీటి ప్రాజెక్టులని నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అన్నమయ్య డ్యాము గేట్లు తెగిపోయి ముంపుకి దాదాపు 40 మంది చనిపోతే కనీసము పరామర్శకు కూడా రానటువంటి వ్యక్తి. ఇరిగేషన్ విషయంలో 2 నాలుకల ధోరణితో అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం కోల్పోయిన తర్వాత రాయలసీమ ప్రజల కోసం పాటుపడే వైసీపీ అని చెప్పాలనే ఉద్దేశంతో పెడుతున్నటువంటి సమావేశాలు ఏవైతే ఉన్నాయో, జనము రాక, వైసీపీ నాయకులు రాక అనంతపూర్లో ప్రారంభించిన అర్ధగంటకే మొత్తం అందరూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రాయలసీమకి సాగునీటి విషయంలో అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు 1000 కోట్ల రూపాయలు ఆనాడు తెలుగు గంగ దగ్గర నుంచి ఈరోజు
అంద్రినివా వరకు అన్ని సాగునీటి ప్రాజెక్టులని శరవేగంగా పనులు పూర్తి చేయడమే కాకుండా చిట్ట చివరి ఉన్నటువంటి చెరువులకు కూడా నీళ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మరొక వైపు పరిశ్రమలు, మరొక వైపు హార్టికల్చరు, ఈ రకంగా అన్ని రకాల సమగ్ర అభివృద్ధి, రాయలసీమ సమగ్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తారు. ఈరోజు రాయలసీమ కర్నూలుకి హైకోర్టు బెంచ్కి భూములు కేటాయించడం కానీ, అదేవిధంగా పుట్టపర్తి, మడకశిర లాంటి ప్రాంతాల్లో డిఫెన్స్ ఫ్యాక్టరీలు రావడం కానీ, రాయలసీమలో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం కానీ, దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిశ్రమలు రావడం కానీ, రాయలసీమ అభివృద్ధి చెందుతా ఉంది అంటే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా తిరిగి పరిశ్రమలు తీసుకొస్తున్నటువంటి మా యువనేత నారా లోకేష్ గారు. గత 5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ వచ్చినటువంటి దాఖలా లేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్టుకి డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా రైతాంగానికి, రాయలసీమ రైతులకి డ్రిప్ ఇరిగేషన్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలకి పరిచయం చేసి డ్రిప్ ఇరిగేషన్ ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఒకవైపు రైతుల్ని కానీ, మరొక వైపు పరిశ్రమలు కానీ, రాయలసీమ అభివృద్ధిని పూర్తిగా వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత రాయలసీమ ప్రజల్లో ఒక ఆందోళన కల్పించే విధంగా అసత్యాల్ని, అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కుట్రని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు స్పష్టంగా, ధైర్యంగా, రాయలసీమ వాసిగా నిజమైన మాటలు సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ముందు మాట్లాడడం, నిజంగా మనస్సాక్షి ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాయలసీమకి గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? 14 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈ 2 సంవత్సరాల కాలంలో పెట్టుబడులు కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ, తాగునీటి ప్రాజెక్టులు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఆత్మవిమర్శ అనేది ఏ రాజకీయ పార్టీ అయినా ఓటమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏం తప్పు చేశాం, ఎందుకు ఓడిపోయాం అని ఆత్మవిమర్శ చేసుకొని ఏ రాజకీయ పార్టీ అయినా ముందుకెళ్ళాలి. అలా నిర్ణయం తీసుకోకుండా కేవలం అసత్యాలు, అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఇంకా పబ్బం గడుపుకోవాలనుకుంటే ప్రజలంత అమాయకులు కాదు. నిజంగా విశ్వేశ్వరరెడ్డి అన్న రాయలసీమ పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధితో వాస్తవాల్ని వాళ్ళ పార్టీ ముందుకు పెట్టినందుకు నిజంగా విశ్వేశ్వరరెడ్డి అన్న గారిని అభినందిస్తూ మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తారు.